హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడే చిత్రాన్ని నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించనుందనే అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకుల్లో ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మహాభారత గాథలోని కొన్ని పాత్రలను తీసుకొని తయారు చేసిన ఈ కథను అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్తో మునుపెన్నడూ లేని టాలీవుడ్లో రూపొందని విధంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ని ఈ సినిమా ఎంతవరకు రీచ్ అయింది? నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఏ రేంజ్లో తీశారు? ప్రభాస్ ఇమేజ్ ని ఈ సినిమా ఎంతవరకు తీసుకువెళ్ళింది? అసలు ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అనే విషయాలను సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే, ఓపెన్ చేస్తే మహాభారత యుద్ధం, అశ్వత్థామ శ్రీకృష్ణుడి మధ్య పోరాటం. తనను చంపేందుకు ప్రయత్నించిన అశ్వత్థామను చిరంజీవిగా ఉంటూనే ఒళ్లంతా గాయాలతో జీవిస్తావని శాపిస్తాడు కృష్ణుడు. కట్ చేస్తే కథ కాశీలో కొనసాగుతుంది. 2898 ఏడీలో ఎడారిగా మారిన కాశీ ఉనికిగా ఉన్న నగరంగా పరిచయం అవుతుంది. మరోపక్క కల్పిత నగరమైన శాంబలాలో యాస్కిన్ కి రెబెల్స్ గా నిలబడే ఒక సైన్యం ఉంటుంది. కానీ నగరం పైన కాంప్లెక్స్ పేరుతో మరో లోకం ఉంటుంది. అక్కడ ఉన్న సుప్రీం యాక్సిన్ అనుచరులు కొంతమంది ఆరోగ్యకరమైన అమ్మాయిలను కాంప్లెక్స్ కి రప్పించుకొని వారి నుంచి సీరం సేకరిస్తూ ఉంటారు. వారిలో సుమతి అంటే దీపికా పదుకొనే కూడా ఉంటుంది. ఒక సందర్భంలో అక్కడి నుంచి తప్పించుకుంటుంది సుమతి. ఆమె రాక కోసమే ఎదురు చూస్తుంటాడు అశ్వత్థామ. మరోపక్క భైరవ సుమతిని యాక్సిన్ అనుచరులకు అప్పగించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సుమతి కోసం అశ్వత్థామ ఎందుకు ఎదురు చూస్తున్నాడు? వారిద్దరికీ ఉన్న సంబంధం ఏమిటి? సుమతిని భైరవ ఎందుకు వెంబడిస్తున్నాడు? యాక్సిన్ అమ్మాయిల నుంచి సీరం ఎందుకు సేకరిస్తున్నాడు అనేది మిగతా కథ. విశ్లేషణ విషయానికి వస్తే, కల్కి అనే టైటిల్తో సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. విజువల్ గా ఇప్పటి వరకు ఎవరూ చేయని అద్భుతాలు ఈ సినిమాలో చేశాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉంది అనిపిస్తుంది. 2898వ సంవత్సరం నాటికి మానవ సమాజం ఎలా మారిపోయింది, నీళ్ళు అనేవి లేక నగరాలు ఎడారులుగా ఎలా మారిపోయాయి అనేది ఎంతో అద్భుతంగా చూపించారు. అలాగే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా భైరవ బుజ్జి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ప్రభాస్ అమితాబ్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ సినిమాలో మ్యాడ్ మ్యాక్స్, స్టార్ వార్స్ వంటి కొన్ని హాలీవుడ్ సినిమాల ధోరణి కనిపిస్తోంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. వాటికి సమాధానం సీక్వెల్లో దొరుకుతుందని సినిమా ఎండింగ్ లో అర్థమవుతుంది. నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ముందుగా అమితాబ్ బచ్చన్ గురించే చెప్పాలి. అశ్వత్థామగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఒక విధంగా చెప్పాలంటే హీరోని డామినేట్ చేసే రేంజ్ లో ఆయన నటన ఉంది. యాక్సిన్ గా కమల్ హాసన్ ప్రెజెన్స్ నిజంగా సూపర్. తక్కువ సన్నివేశాల్లో కనిపించినా ఆకట్టుకున్నాడు. ఇక భైరవగా ప్రభాస్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లను అద్భుతంగా చేశాడు. గ్లామర్ పాత్ర కాకపోయినా ఈ తరహా క్యారెక్టర్ చేసేందుకు దీపికా పదుకొనే ఒప్పుకోవడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మిగతా క్యారెక్టర్లో దిశా పటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి వారు ఓకే అనిపించారు. ఈ సినిమాలోని కొన్ని ప్రత్యేక పాత్రల్లో విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కాసేపు మెరిశారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, ఈ సినిమాకి టెక్నికల్ టీం చాలా ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకు సినిమాకి ప్రాణం అని చెప్పాలి. ఇక ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకి వెన్నుముక్క లాంటిదని సినిమా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రతి షాట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టమేమిటో అర్థమవుతుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో మనం చూడని ఆర్ట్ వర్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. అతని మ్యూజిక్ వల్ల ఎన్నో సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఫైనల్ గా చెప్పాలంటే, కథనాలు ఎలా ఉన్నా ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. తెలుగు సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తీసి తన సత్తా ఏమిటో ప్రూవ్ చేశాడు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్ ఒక విజువల్ వండర్ లా అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, మరోసారి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.